వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ రాజకీయాలు రోజు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. 2019 కన్నా 2024 రాజకీయ సమీకరణాలకు భిన్నంగా మారుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇక కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు ఒక్కో కొత్తదనంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని కరీంనగర్ అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతానని అంటున్న రాజేందర్ రావుతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ సంబంధించిన ఎంపీ సెగ్మెంట్ ఇప్పటివరకే ప్రధాన పార్టీల ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్చాల రాజేందర్ రావు ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, నియోజకవర్గాల్లో అతనికి ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటివరకే ఒకవైపు ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏ విజన్ తోటి ముందరికి పోతున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ 4 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన గ్యారంటీలు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో, ఆ విజన్తోనే మేము ముందుకెళ్తున్నాము. ప్రజలు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇచ్చినామని చెప్పేసి మాకు బ్రహ్మరథం పడుతూ మేము ఎక్కడికి పోయినా నీరాజనాలు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీయే ప్రజల అవసరాలు తీర్చుతుంది, రామరాజ్యం తీసుకురాగలుగుతుంది అన్న భావనలో ప్రజలు ఉన్నారు. రేపు రాజేంద్రరావు దగ్గర డబ్బులు బాగున్నాయి, ఫోన్ ట్యాపింగ్ డబ్బులే ఇక్కడ పంచుతున్నారు అనే కోణంలో మాట్లాడుతున్నారు. దీన్ని అదొక పీడకల పడ్డది బండి సంజయ్కి. ఆ పీడకల పడి చిన్న మెదడు ఆల్రెడీ చితికిపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఓపెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పారదర్శకతతోని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఒకళ్ళొక్కరు పడుతున్నారు, ఒక్కొక్క వికెట్ పడుతూ ఉంది. దాంట్లో బండి సంజయ్ గారు ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాచ్ ఫిక్సింగ్, గ్రానైట్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్మార్ట్ సిటీలో మ్యాచ్ ఫిక్సింగ్. ఆ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆయన భాగస్వామ్యుడే. సో బండి సంజయ్ మాట్లాడిన దానికి అర్థం లేదు, చిన్న మెదడు చితికిపోయింది పాపం. ఇప్పటికే మీరు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. ఒకవైపు ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా చేస్తానో అనే కోణంలో రెడీ ఉంది, దాన్ని కూడా ఎట్లా రూపకల్పన చేయబోతారనే ఒక టాక్ వస్తుంది. అది ఎట్లా చేస్తారండి? మా ప్రధాన అజెండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేయబోతున్నాము అని 5 న్యాయాలు డిక్లేర్ చేసినాము. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 6 గ్యారంటీలు డిక్లేర్ చేసినాము. దాంట్లో 5 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా చేసినాము. ఇవి కాకుండా కూడా నేను ఒక పర్సనల్ మేనిఫెస్టో డ్రా చేసుకున్నాను. దేవుడు నాకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు, నాకు కొంత స్తోమత ఇచ్చినాడు. ప్రతి సంవత్సరం ఒక 15-20 కోట్లు నా స్వతహాగా సంపాదించిన డబ్బుతో కొన్ని పనులు నేను చేయదలుచుకున్నా, ఉడత భక్తిగా చేయదలుచుకున్నది. ఒక ఊర్లో ఏదైతుందో ఒక రోడ్డు దిగిపోయింది, ఆ రోడ్డు పని చేయాలి అని అంటే మాకు ఫోన్ చేస్తే ఈ జేసీబీ, ఈ డోజరు ఇవి పోయి ఇమీడియట్గా అటెండ్ చేస్తారు. గవర్నమెంట్ దిశగా చూడకుండా కొన్ని చిన్న పనులకు గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉండదు. కాబట్టి ఇలాంటి పనులు చాలా ఆలోచించి ఒక 20 ఉన్నాయి. ఆ 20 ఏదైతుందో నేను రాసుకున్నాను. కోడ్ రాకపోతే ముందే డిక్లేర్ అయ్యి ఉంటే నేను 3 నెలల కిందకెళ్ళి అవి చేద్దామని అనుకున్నాను. కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయలేను, కాబట్టి ఎలక్షన్స్ తర్వాతకెళ్ళి అవన్నీ స్టార్ట్ చేస్తాను. ఇది పరిస్థితి ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రధాన పార్టీలు 3 కూడా పోటాపోటీన ప్రచారాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వెల్చాల రాజేందర్ రావు నేను పక్కా లోకలే, మా తండ్రి గారి అప్పటి నుంచి కూడా ఇక్కడ మేము ఎన్నో పనులు చేశాము, నియోజకవర్గాల అభివృద్ధి దిశగానే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాట్లాడే నేతలు ఎవరు కూడా పనులు చేయలేరు. ఒకవైపు స్కాములలో స్కీములలో ఉన్నారు, పక్కా భారీ మెజారిటీతోనూ గెలుస్తాను, ఒకవైపు ఎంపీ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేస్తానని వెల్చాల రాజేందర్ రావు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.